ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైనగాక. కొన్ని సత్యాలు మీకు వినిపించాలని ఆశతో ప్రేమపూర్వక వందనాలు చేస్తున్నాను. మీకు మీ కుటుంబాల కొరకు క్షేమంగా దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం. కొన్ని సత్యాలు మీకు వినిపించాలని ఆశతో మాట్లాడాలని. సామెతల గ్రంథంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. 23 వచనంలోకి వెళ్తే, కలహరములకు దూరముగా ఉండట నరులకు ఘనత, మూర్ఖులై ప్రతి వారికి పోరునే కోరును. మనం కలహరములకు దూరముగా ఉండాలి. నరులకు ఘనత, మూర్ఖులై ప్రతి వారికి పోరుని ఉందరు. విత్తును వేయు కాలము సోమరి దున్నులు. సోమరి ఏం చేస్తారండి? అలా దున్నుడు. కోతకాలం పంట కూర్చి వాడు విసారింపినప్పుడు వారికి ఏమీ లేకపోవను. ఏం చేస్తారండి? మూర్ఖులు ప్రతివాడు పోరుని కోరుకుంటారు. అంటే పోవాలని, నష్టం పోవాలని. కానీ దేవుడు అంటున్నాడా, వాళ్ళకి దూరముగా ఉండండి. కలహరంకి దూరముగా ఉండాలి. కోతకాలం పంటకు వాడు విసారించుటకు వాళ్ళకి ఏమి ఉండదు. నరులు హృదయం ఆలోచన లోతు నీళ్ళు వంటిది. వివేక గలవారికి వాటికి పైకి సేదుకుంటారు. ప్రియమిట్లరా, వివేక గలవారు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరకుండి పైకుండి చేరుకుంటారు. వాళ్ళు దేవుడి విశిష్టులుగా, దేవుని ప్రేమగా చూసుకుంటారు. దయ చూపిన వారికి కలుగుట కొనట అనేకులకు తంటసిస్తను. నమ్మదలిగిన వారికి ఎవరికి కనబడదును. నమ్మదలిగిన వారికి యథార్థవంతులు, నీతిమంతులు పిల్లలు, న్యాయవంతులు, తన వంతు ధనవంతులుగా యేసుక్రీస్తు న్యాయ అశిష్యుడు అయిన రాజు ఉన్నాడు కదా. ఆయన తన కన్నులకు తో నీ హృదయములో చెడుతనమంతయు ఏం చేస్తాడండి? సెద కొడతాడు. ఎందుకని? నమ్మదలిగిన వాడికి ఎవరికి కనబడతాడండి? యథార్థవంతులుగా, నీతిమంతులకు పిల్లలకు, తన వంతు తరములకు ధన్యులకే. సింహాసులు ఉన్న అశిష్యుడు ఇప్పుడు చెడుతనం ఏం చేస్తాడు? ఆ దగ్గర రానోడు, చెడుతనం దూరం పెడతాడు. నా హృదయమునకు సిద్ధపరుచుకున్నారు, పాపమును పోగొట్టుకుని పవిత్రమలై ఉన్నారు. వాడెవడు లేడు. వేరు వేరుగా తూనికి రాళ్ళు, వేరు వేరుగా కొంచెములు, రెండేసి యెహోవాకు హేయములు. చూడండి, తోరాలు ఏంటి? వేరు వేరుగా వేరు కొంచెములు వస్తాయి. అలాగే 2 యెహోవాకి హేయములు. బారులకు సహితులకు నడవలసిన శ్రద్ధలోను శుద్ధిలోను శుద్ధిమైన కాదు, యథార్థమైంది కాదు తెలుసుకోండి. తన శ్రేష్టం తెలియజేసుకోవాలి. దేవునికి శ్రేష్ఠులుగా, ఇష్టలుగా, వినగలక చెవి విని చూడగలలుగా. చెవులు వినాలి, సత్యమైన వినాలి. ఈ 2 యెహోవానికి నీకే కలగజేస్తాడా? అప్పుడు నీకు భయమును ఉండదు. ఏంటండి? భయం ఉండదు. నిద్ర ప్రశాంతంగా ఉంటావు. ప్రియమైన సోదరులారా, మరి అదే విషయములు ఇక్కడ చూడండి. సామెతలు 22లోకి వెళ్తే 5వ వచనం చూడండి. ముండ్లునకు ఉరుములకు మూర్ఖులు మార్గములు ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారండి? సోమరులు, వాళ్ళకి ఉరుములకు మూర్ఖులకు మార్గములు ఉన్నది. అలా తను కాపాడుకున్న వాడికి దూరంగా ఉంటారు. ఏంటంటే తను కాపాడుకున్నాడు. మూర్ఖులు ఏం చేస్తారు? తను కాపాడుకు చూసుకున్నాడు తప్ప కానీ దేవుడికి ఇష్టలుగా ఉండలేదు. బారులు నడవలసిన త్రోవలను వారికి నేర్పుతలేదు. చిన్నపిల్లలు ఎలా నడవాలి, బిడ్డలు ఎలా నడవాలి అని ఈ రోజుల్లోనూ నడుతులా. దేనికంటే కలహారము, కుటుంబంలోనూ కుట్రతంత్రాలు, ఇలా కలహారం పెరిగిపోతున్నాయి. అలా పెరగొద్దని ఈ బైబిల్ సారంగా నడిచింది. ప్రియమైన సోదరులారా, ఎందుకనక పారులు నడవలసిన త్రోవలను నువ్వు నేర్పము. వారికి పెద్దవాడైనప్పుడు ఏం చేస్తారండి? దానిలను తొలగిపోవును. ఐశ్వర్యవంతుల బీదులకు ప్రభుత్వము చేయను. అప్పు చేయని వాడికి అప్పు ఇచ్చిన వాడు దాసుడే. ఏంటి? అప్పు చేయని వాడు ఏం చేస్తాడు? అప్పు చేయని వాడు ఉంటాడు. అప్పు ఇచ్చిన వాడు దాసుడు. దోషను విత్తిన వాడు కీడు కోయను, వాడు క్రోధంలో దండములు కాలిపోయాను.
దయాదృష్టి గలవారికి తన ఆహారము కొంత దరిద్రులకు ఇస్తాడు. దయ, ఈ రోజులను దయ పొందిన వాళ్ళు ఏం చేస్తారండి? ఆహారం లేక ఎంతమందినో అల్లాడిపోయే స్థితిలో ఉన్నారు. ప్రియమిట్లరా, ఆహారం కావాలి. మనం దేవుని దృష్టిలుగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమ చూపించి చిన్న బిడ్డలు చూడండి, వాళ్ళకి ఆహారం తినిపించిన తండ్రికైనా తల్లికి క్షమించాలి. వాళ్ళు పెద్దలు ఏం చేస్తారండి? నడవలసిన త్రోవలను బారులు నడవాలో వాళ్ళ పెద్దవారైనప్పుడు దానికి దానికి అలా ఆలోచించి ఆశ్చర్యవంతులుగా ఉంటారు. బీదలకు కూడా వాళ్ళకు కూడా కనికరిస్తారు. ఎందుకంటే దౌర్జన్యం విత్తేవాడు కీడు కొయ్యరలో దౌర్జన్యం చేయాలని ఉండదు. వాళ్ళకి కీడు చేసే వాళ్ళు కీడేసేస్తారు. కానీ ఈ బైబిల్ ప్రకారముగా దయాదృష్టి గల వారికి ఆహారం కొంతమంది దరిద్రులకి ఇవ్వండి. నీకు పంటలోను ఉంది, ఆ పంటలను 40 బత్తాలు పండింది, ఆ 40 బత్తాలను ఒక వంతు తీసేయి అంటే, ఒక వంతు అంటే అందులో సగం తీసేయి, నీకేమవ్వదు. 40 బత్తాలను 4 బత్తాలు పక్కన పెట్టు, ఒక్క వంతే. 10 బత్తాలు ఒక వంతు, 4 బత్తాలు పెడితే ఆ 4 బత్తాలు తెలియ దేవుడు రేపొద్దు పంటక్క కొయ్యకు మునిపే విస్తారమైన దేవుళ్ళు పంట అది నీకు ఇస్తాడు. ఏనండి? దయాదృష్టి గల వారికి ఆహారం కొంత దరిద్రులకు ఇచ్చడి, అట్టి వారికి దీవెను నొందాలంట. దీవెను. తిరస్కార బుద్ధి గల వరకు తోసివేసిన గల కలహారముకు అలా మాతారట. కలహారముకు ఉండదు. తిరస్కరించే ఏం చేస్తారండి? బుద్ధి, గుణం. వాళ్ళకి తొలివేసి అంటే తొలివేసి మార్గములను నడుస్తారు. తొలివేసి మార్గములను దేవుడి క్రియ, దేవుడు సత్యమైన భావములు నడవలసిన దయాకిరటములను నడుస్తారు. అప్పుడు ఆలోచించని అంతరంగములుగా వాటిని నిలుపుకొని ఎంతో ఎంతో మంచిది హృదయములో అలా సంతోషిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రియమిట్లరా, సత్యమైన మార్గములను నీకు తెలియజేయడానికి నీ ఆలోచన, నీ తెలివి కల శ్రేష్టమైన నీకు సామతులను నేను నీ కొరకు రచిస్తున్నాడు. ఏంటంటే దరిద్రులకు దోసుకోవద్దు, అస్సలు గుమ్మలద్ద దీనులకు బాధించవద్దు. యెహోవానికి వారు పక్షముక వాపించి ఆయన దోసుకునేకి ప్రాణముకు దోసుకును. ఈ మనం దరిద్రులు ఏం చేస్తారండి? అలా ఉండాలి. కానీ కలహారములకు దూరముగా ఉండండి. కలహారములకు దూరముగా ఉండి, మూర్ఖులు దూరముగా ఉండి, దేవుడి మార్గములను బాలుడు నడవలసిన త్రోవలు నడితే దేవుడు మీకు ఆశ్చర్యకరములు ఇస్తారని ఈ లేఖములను, ఈ సామెత గ్రంథములను రాయబడింది. ప్రియమిట్లరా, ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ఈ సామెత గ్రంథాల ప్రవరణ కలహరము దూరం ఉండాలని అంచే తండ్రి, మూర్ఖులకు దూరంగా ఉండాలన్న తండ్రి, అబద్ధులకు దూరంగా ఉండాలన్న తండ్రి, కపటపు నడతలకు దూరంగా ఉండాలని నడిపించే తండ్రి, ప్రతి విధమైన కీడుము దూరం ఉండాలని నడిపించే తండ్రి. నాయన అయ్యా, ఏ కలహరము లేకని, ఏ కుటుంబంలో లేకని ప్రభా లేకని దూరపెట్టండి. నీ రక్షణ యెహోవాని దీనులక, నీ రక్షణ ఆశ్చర్య దీనులక నాయన దీవించండి. ఆశ్చర్యవంతులు అన్న తను కలగజేస్తాను తండ్రి. నైనా అయ్యా, గొప్ప కలగజేసి ప్రభా వాళ్ళందరికీ ఏమి కీములు అన్న తండ్రి, బుద్ధిమంతులకు న్యాయం చేస్తానా తండ్రి, ఆశ్చర్యవంతులు చేస్తానా తండ్రి, బాడులు నడవలసిన త్రోవలను నేను నేర్పిస్తానా తండ్రి. వాళ్ళ పెద్దవారైన ప్రభా వాళ్ళ అడుగుజాడలు ప్రభా ఏ తొలగిపోవద్దు. నేను అడుగుజాడలను నేను ఆశ్చర్యవంతులుగా నేను బీదులకి ఒక ప్రభుత్వంలాగా సాయం చేస్తానా తండ్రి. గొప్ప మేలు చేయని ప్రభా, సాక్షాత్ ప్రభా నీ కృపలో నడిపించి భాగ్యం కృప చూపించి అందరిగా తెచ్చిన ప్రభా, వాక్యాన్ని ప్రభా సత్యమైన ప్రభా నడవలసిన మార్గములను నిన్ను స్తుతించే భాగ్యమును కృప చూపించండి. కలహారములు ప్రభా ఎవరుంటున్న ప్రభా అలా దూరం పెట్టి ప్రభా అలా రక్షించండి. దేవుడి మార్గములను నీ మార్గములు నడిపించే ప్రతి విధానములు తరచేయండి ప్రభా. అయా, ప్రతి జాగ్రత్తను దూరముగా ఉండి నేను నీలో ఉండేట్లుగా గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని
సహాయం దయచేయండి. ఆశ్రయించండి ప్రభా. నాయన నువ్వు తండ్రి, అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం, ప్రతి కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. నాయన ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా ప్రభా, ప్రతి పరిష్కారం ప్రభా నీకు సాక్షి నిలబెట్టుకొని సహాయం దయచేయని ఆశ్రయించడుతున్నాను తండ్రి. కృపగల దేవాన్ని స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావములు కార్యములు విజయంతో తోడినట్లుగా ప్రతి కుటుంబమును లేవలెత్తి ఆశ్చర్యవంతులుగా దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చూడండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.